హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. దీని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే యూట్యూబ్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ అకౌంట్ నేను 2020లోనే క్రియేట్ చేశాను, కానీ అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టలేదు. 2024లో జనవరి నుంచి స్టార్ట్ చేశాను. అది కూడా నేను పిల్లల కోసం హెల్దీగా ఫుడ్ ప్రిపేర్ చేయాలని అన్నీ ఇంట్లోనే తయారు చేసేదాన్ని. చాలామంది నా వంటలు చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్ని వంటలు తయారు చేస్తూ ఉంటావు కదా, యూట్యూబ్లో పెట్టొచ్చు కదా అని చెప్పేవారు. అలా నేను 2024 జనవరి నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అప్పటి నుంచి ఈ గూగుల్ పిన్ రావడానికి నాకు 3.5 years పట్టింది. ఆ మధ్యలో జరిగిన విషయాలన్నిటి గురించి మీతో చెప్తాను కొద్దిగా వివరంగా. యూట్యూబ్ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, అలాగే స్నాక్ ఐటమ్స్, కర్రీస్ అన్ని వంటలు చేసి పెట్టేదాన్ని. ఫస్ట్ ఇయర్లో నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు, అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చేదాన్ని. దానివల్ల నాకు 2800 అవర్స్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి అవర్స్. ఇయర్ క్రాస్ అవుతూనే అవర్స్ కట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అలా జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను, కాకపోతే లాస్ట్ ఇయర్ అవర్స్ అన్నీ కట్ అవుతూ వస్తాయి కాబట్టి నాకు అవర్స్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. ఎంత మంచిగా వీడియోస్ తీసి పెట్టినా కానీ పెద్దగా వ్యూస్ వచ్చేటివి కాదు. ఛానల్ పెట్టిన స్టార్టింగ్లోనే నాకు 6 monthsకే ఒక వీడియో బాగా వైరల్ అయింది. చింత చిగురు పచ్చడి అని చేశాను. ఆ వీడియో 26K వెళ్ళింది. తర్వాత ఈ 3.5 yearsలో కూడా నాకు అంతగా పాపులర్ అయిన వీడియోస్ ఏవి రాలేదు. ఇలా చేస్తూ ఉండగా లాస్ట్ జనవరిలో అనిపించింది, ఇంత కష్టపడ్డా కానీ ఎక్కువ వ్యూస్ ఏం రావట్లేదు, ఎంత మంచి వీడియోకైనా కానీ పెద్దగా వ్యూస్ వచ్చేటివి కాదు. ఈ వీడియో అయితే చాలా బాగా వెళ్తుందనుకున్న వీడియో కూడా వెళ్ళలేదు. తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను. నేను జనవరి నుంచి లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్లో స్టార్టింగ్లో నేను కుకింగ్ వీడియోసే, అంటే వంట చేస్తూ లైవ్ పెట్టేదాన్ని. దానికి కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. అలా నేను తర్వాత జీకే క్వశ్చన్స్, పొడుపు కథలు లాంటివి అడగడం స్టార్ట్ చేశాను లైవ్లో. చాలామంది వచ్చి లైవ్కి నాకు సపోర్ట్ చేశారు. యూట్యూబ్లో నేను ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 2 times లైవ్ చేసేదాన్ని. రోజుకు 3 hours లైవ్ పెట్టేదాన్ని. లైవ్ చేస్తూ కూడా నేను వీడియోస్ తీసుకుంటూ, అలాగే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోని ఎడిట్ చేసి యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేసేదాన్ని. లైవ్తో పాటు యూట్యూబ్ వీడియో పెట్టడం వల్ల నాకు వాచ్ అవర్స్ కాస్త బాగా పెరిగాయి. యూట్యూబ్లో నేను వీడియోస్ లైవ్ చేయడానికి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలాగే వీడియోస్ లైవ్ పెట్టడానికి చాలా టైం స్పెండ్ చేసేదాన్ని యూట్యూబ్ కోసము. పిల్లలకి బాక్సులు కడుతూ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని దాంతోపాటు లైవ్ పెట్టేదాన్ని. చాలా టైం యూట్యూబ్ కోసం స్పెండ్ చేశాను. యూట్యూబ్లో ఏదో రోజు ఒక వీడియో పెడితే చాలు, వ్యూస్ బాగా వస్తాయి అనుకునేదాన్ని నేను స్టార్టింగ్లో. కానీ అలా ఏం కాదు. యూట్యూబ్లో ఏదో ఒక వీడియో, అప్పుడప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చాలా బాగా వెళ్తుంది అనుకున్న వీడియో సరిగా పోదు. అవి 100 వ్యూస్ మాత్రమే అలా వస్తాయి. చాలా కష్టపడి వీడియో తీసింటాము, ఆ వీడియోని ఎడిటింగ్ చేయడానికి, తీయడానికి కూడా. అలా వ్యూస్ ఎక్కువ లేనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా వీడియో చేసేదాన్ని. అయినా కానీ కష్టపడుతూ ఉండాలి, వీడియోస్ పెడుతూ ఉండాలి. మనం కష్టపడ్డ దానికి ఫలితం ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందని నేను నమ్ముతాను. అందుకోసమే నేను రెగ్యులర్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ చేసేదాన్ని. లైవ్ చేస్తూ కూడా కుకింగ్ వీడియోస్, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్, డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే నేను లైవ్ చేసేదాన్ని. చాలా టైం నేను యూట్యూబ్ కోసమే స్పెండ్ చేశాను. వీడియోస్ లైవ్ 2 చేయడం వల్ల వీడియోస్కి కొద్దిగా అవర్స్ వచ్చేటివి, అలాగే లైవ్కి వచ్చేవి కాబట్టి నాకు త్వరగా మానిటైజేషన్ అయ్యింది. రెండిటి వల్ల అవర్స్ బాగా రీచ్ అయ్యాయి. 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి గూగుల్ పిన్ వచ్చింది. ఈ గూగుల్ పిన్ రావడానికి చాలామంది నాకు సపోర్ట్ చేశారు. లైవ్లో అయితే చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసేవారు. రెగ్యులర్గా నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసేవారు. వారిలో కొంతమంది పేర్లు చెప్తాను నేను, రెగ్యులర్గా వచ్చేవారి పేర్లు. లైవ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నాకు కొద్దిగానే వ్యూస్ వచ్చేటివి. అప్పట్లో నాకు చాలామంది సపోర్ట్ చేశారు. దుర్గా గారని, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సింపుల్ వ్లాగ్స్ దుర్గా అని. తను చాలా బాగా సపోర్ట్ చేశారు. లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైవ్ ఎండింగ్ వరకు ఉండేవారు. తర్వాత రాజారెడ్డి గారు, విశ్వనాథ్ గారు, దార్ల నారాయణ గారు, జేఎస్పి గారు, మాలాశ్రీ గారు, పద్మావతి గారు, సత్యనారాయణ గారు,
చాలామంది సపోర్ట్ చేశారు నాకు లైవ్లో. రెగ్యులర్గా లైవ్ ఎండింగ్ వరకు ఉండి సపోర్ట్ చేసేవారు. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేవాళ్ళు. వీళ్ళందరి సపోర్ట్ వల్ల నా లైవ్లో బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది లైవ్ చేయడానికి కూడా నాకు. అలాగే సబ్స్క్రైబర్స్ అందరి సపోర్ట్ వల్ల నాకు ఇవాళ గూగుల్ పిన్ వచ్చింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు. మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది నా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో సుధా అమ్మ, భవానీ అమ్మ, నందిని, లక్ష్మి గారు, అలాగే కేదాస్ కిచెన్, అలాగే చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరి సపోర్ట్ వల్లే ఇవాళ నాకు 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి గూగుల్ నుంచి ఆడిసెన్స్ పిన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ పిన్ రావడం కోసం నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ తర్వాతే నేను ఆడిసెన్స్కి గూగుల్ ఆడిసెన్స్కి అప్లై చేసుకున్నాను. 2700 అవర్స్ అయిన తర్వాత నాకు $10 వచ్చాయి. $10 తర్వాత నాకు ఆడిసెన్స్ పిన్ అప్లై చేసుకోమని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను అప్లై చేసుకున్నాను. తర్వాత నాకు గూగుల్ నుంచి ఆడిసెన్స్ పిన్ ఇలా పోస్ట్ ద్వారా వచ్చింది. గూగుల్ పిన్ గురించి చెప్తాను. గూగుల్ పిన్కి ఒకవైపు నా అడ్రస్ అలాగే యూట్యూబ్ అడ్రస్ ఉంది, మరొక వైపు గూగుల్ ఆడిసెన్స్ లోగో ఉంది. దీనికి 3 సైడ్స్ రిమూవ్ ద ఎడ్జెస్ అని ఇచ్చారు. దీన్ని కట్ చేసేసుకుంటే మనం లోపల పిన్ నెంబర్ ఉంటుంది. దీన్ని యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి నోటిఫికేషన్కి తగ్గట్టుగా మనం పిన్ ఎంటర్ చేసుకోవాలి. నేను ఇక్కడ సిజర్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ లాగా ఇచ్చారు. ఫోల్డ్ చేసి అయినా కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ని బట్టి ఎటు సిజర్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేస్తే పిన్ నెంబర్ ఉంటుంది. దీన్ని యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సపోర్ట్ చేసిన అందరికీ మరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి అందరికీ.